చెప్పాను కదా కొన్నిసార్లు ఎలా అవుతుందంటే జూలైలో డైలాగ్ ఉంటుంది, మీకు గుర్తుందో కదా బన్నీ గారి సినిమాలో దరిద్రులు తెలిసినా పక్కన పెట్టుకోవాలి, హారర్ సినిమాలు భయం అయినా చూస్తాం కదా, అలానే తప్పదు అందరికి, తప్పట్లేదు, ఏం చేస్తాము. కానీ అలాని మరీ అసలు దాన్ని ఎక్స్ప్లోయిట్ చేయడానికి ట్రై చేయకూడదు కదా ప్రతిదానికి. మీకు అంతగా మా మీద పగుండం దమ్ముంటే మానిపారేయండి, బ్యాన్ చేయండి. ఇప్పుడు నేను ఇంత కామెంట్ చేశాను కదా, నా సినిమాలు బ్యాన్ చేయండి, నా సినిమా ఆర్టికల్స్ రాయకండి, నా దగ్గర యాడ్ తీసుకోకండి, నా సినిమాలు రివ్యూ రాయకండి, చూద్దాం, చూసుకోండి, నాకేం అవసరంలా, మీరు మానేయండి, మమ్మల్ని బ్యాన్ చేయండి, చూస్తాను నేను. నా సినిమా నేను ఓపెన్గా చెప్తున్నా, నా సినిమా బ్యాన్ చేయండి, నా ఆర్టికల్స్ రాయకండి, నా సినిమా ఆర్టికల్స్, నా సినిమా రివ్యూ రాయకండి. నేను ఎలా ప్రమోట్ చేసుకోవాలి, సినిమా నేను ప్రమోట్ చేసుకుంటా. మీరు వెబ్సైట్లు ప్రమోట్ చేస్తేనే సినిమాలు ఆడట్లేదు కదా. అది నా ఒక్క డెసిషన్ కాదు కదా, ఇది నా సినిమాల గురించి కాబట్టి నేను చెప్పా. నాకు మన మీద బతుకుతూ మనల్ని ఎందుకు చంపాలనుకుంటున్నారని అడుగుతున్నా అంతే. మన మీద బతుకుతున్నారా, మనల్ని చంపాలని ఎందుకు అనుకుంటున్నారు, ఏంటి ఆ సాడిజము? ఇప్పుడు కొంతమంది పేర్లు చెప్తే అవసరంగా పెద్దవాళ్ళు చేసినట్టు అవుతుంది, అది కూడా నాకు ఇష్టం లేదు, అందుకని చెప్పట్లేదు. చెప్పా ఆబ్వియస్. అది మీకు తెలియాలి, మీరే చేస్తున్నారు లేదా, కొంతమంది పిఆర్లకే సపోర్ట్ చేస్తున్నారా, కొంతమందికి చేయట్లేదా? మెయిన్ స్ట్రీమ్ మీడియా అంతా బాగా రాసింది, సోషల్ మీడియాలో కూడా అంతా, ట్విట్టర్లో కానీ ఎక్కడ కానీ నెగిటివిటీ ఏం పెద్ద లేదు. కానీ ఇప్పుడు నేను తీసిన సినిమా రివ్యూవర్కి నచ్చే సినిమా నేను తీయలేదు, నేను ఒక ప్రాపర్ కమర్షియల్ థియేటర్ సినిమా తీశాను, ఆ థియేటర్లో జనానికి నచ్చింది. అది ఎందుకు మీ రివ్యూలు మీరు రాశారు, దాన్ని ఎవరో మేము కాదనలేదు కదా, దాన్ని ఎందుకు మీరు యాక్సెప్ట్ చేయండి, సినిమా ఆడుతుందని కూడా, సినిమా ఆడుతుందని కూడా బంకలు ఎత్తుకుతున్నారు ఎందుకు?